రాజాం నియోజకవర్గంలో ఆరిపోయే దీపాలకు డాక్టర్గా తన సేవలతో వెలుగులు నింపిన ఆరోగ్య ప్రదాత రాజేష్. గత 10 ఏళ్లుగా డాక్టర్ తలే రాజేష్ ను గమనిస్తూ వచ్చిన వారికి ఈ దృశ్యాలు కొత్తేమీ కాదు. డాక్టర్గా సేవలు అందిస్తున్నప్పుడు ఇలా చుట్టూ జనం కనిపించే దృశ్యాలే. అవును, నిజం, జనమే నిజం. ఇది రాజేష్ నమ్మిన జీవన సత్యం, రాజకీయ సత్యం. రాజేష్ నిజంగా సాహసికుడు. సాహసం అంటే ఇతరులతో కయ్యానికి కాళ్లు దువ్వటం కాదు, సమస్యలతో తలపడడం. తన సమస్యల విషయంలోనే కాదు, ప్రజా సమస్యల విషయంలో కూడా ఫైటింగ్ స్పిరిట్ చూపడమే రాజేష్ ప్రత్యేకత. నాయకత్వం అంటే తల ఎగిరేసుకుంటూ జనానికి దూరంగా ఉండటం కాదు, జనం మధ్య బాధ్యతలు బరువులు తలెత్తుకోవడంలో ముందుండి సాగటమని నిరూపిస్తూ వస్తున్నారు డాక్టర్ రాజేష్. మనం చెప్పటం, అవతలి వాళ్ళు వినటమే కాదు, అవతలి వాళ్ళు చెప్పటం, మనం వినటం కూడా జరగాలన్నది ఆయన నమ్మిన జీవన తాత్వికత. ఈ ఫిలాసఫీ రాజేష్ జీవితంలోనూ కనిపిస్తుంది, రాజేష్ రాజకీయ జీవితంలోనూ కనిపిస్తుంది. ఇప్పటి వరకు అధికార పదవుల్లో లేకపోయినా జనాభిమానాన్ని సొంతం చేసుకున్న రాజేష్ గత దశాబ్ద కాలంగా చేస్తున్న సేవలు తడిపితే ఎన్నెన్నో విషయాలు, మరెన్నో విశేషాలు, అన్ని ప్రజలతో మమేకమైనవే. అందుకే ఇప్పుడు రాజేష్ రాజాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తుంటే సామాన్యులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు, కృతజ్ఞతలు ప్రకటిస్తున్నారు. సామాన్యుల కష్టంలో తోడుంటూ అందరి నోటిలో నాలుకగా మారి పేదల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు డాక్టర్ రాజేష్. అందుకే అందరి వాడు మన ప్రజా ఆరోగ్య ప్రదాత అయిన రాజేష్ అన్నకు ఒక్క అవకాశం ఇద్దాం. మన రాజాంను అభివృద్ధికి అడ్రస్ గా మారుద్దాం. మన భవిష్యత్తు కోసం, మన రాజ్యం అభివృద్ధి కోసం 10 ఏళ్లుగా పాటుపడుతూ మన కష్టాల్లో తోడుగా ఉన్న రాజేష్ అన్నకే నా ఓటు, రాజేష్ అన్నకే మన ఓటు. జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్.